రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ సీఎం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాడు రైతుల కష్టాలను గుర్తించి తొలి సంతకం ఉచిత విద్యుత్ పైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారన్నారు. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవటానికి దళారుల చేతిలో నష్టపోతున్నారని, రైతులకు మేలు జరగాలని పండించిన పంటకు మద్దతు ధరతో పాటు గ్రామాలలోనే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार जोहार हां बेटा వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహానేత గురించి ఎంత మాట్లాడినా అది తక్కువనే అవుతుంది. ఎందుకంటే తను భారతదేశం గౌరవించదగ్గ నాయకుడు. ఎందుకంటే తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పక తప్పదు. తను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల ద్వారానే ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజలు లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని మరవకూడదు. దానిలో భాగంగానే ప్రతి సామాన్య రైతు కావచ్చు, ప్రతి సామాన్య కుటుంబానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ వ్యవస్థను తీసుకొని వచ్చి అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ముఖ్యంగా రైతులకు ఈ రాష్ట్రంలో పెద్ద పీట వేసి ప్రతి ఒక్క రైతుకు అండగా నిలబడిన చిన్నమిది రైతు రియంబర్స్మెంట్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ ప్రజల ఆయురారోగ్యాల గురించి ఒక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చాలామంది ఇంజనీర్లను, డాక్టర్లను ఈ విధంగా తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఉండే. దాన్ని గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా ఈ సంక్షేమ ఫలాల వల్ల అతనికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి గత ప్రభుత్వం తను ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం జరిగింది. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ఈ తరానికి కూడా అందాలనే ఉద్దేశంతో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రేపు ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇలాగ 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలలో భాగంగానే పుట్టుకొచ్చినాయి. కాబట్టి తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ ఉంది. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.